ఆదికాండము 14వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 17 నుండి. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడిచేయనుగాక. అలా తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తి గల తండ్రి, నా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సాయంకాల సమయంలో మరొక మారు మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చారు. అయా నా తండ్రి, మీరు మా కొరకు చనిపోయి ప్రభువా, అయా నా తండ్రి, కల్వరి శిలువ మీద మీరు ఓ నాయన ఏదైతే మరణాన్ని ప్రభువా మీరు రుచి చూశారో, అయా నా తండ్రి, మేము మరణం చూడకుండా ఎత్తబడడానికి ప్రభువా, అయా నా తండ్రి, ఆ మరణాన్ని మీరు రుచి చూశారు తండ్రి. కనుక ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అయా నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా ప్రభువా మీ ప్రభురాత్రి భోజనంలో పాలుపంపులు పొందడానికి అయా నా తండ్రి, మేము నాయన ఇక్కడ కూడుకొని ఉండగా ఇదిగో నా ప్రభువా మీరే రంగం మీదకి రండి నాయన. అయా నా తండ్రి, ఆ ప్రభురాత్రి భోజనంలో పాలుపంపులు పొందడానికి మమ్మల్ని నాయన, మాలోన ప్రతి ఒక్కరిని కూడా యోగ్యులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా సహాయం చేయండి తండ్రి. అయా నా తండ్రి, ఇదిగో చదువుబడిన వాక్య భాగము నీది ప్రభువా, అది వ్రాసింది నీవే గనుక మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడండి. ఇదిగో నాయన, ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ జీవము కలిగిన దేవా నీవు వచ్చి మాట్లాడినట్లయితే అయా నా తండ్రి మా హృదయాలు కదా అర్థమవుతుంది ప్రభువా. కనుక వినగలిగేటువంటి అయా ప్రభువా, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని, వినగలిగే చెవిని మా అందరికీ దయచేయండి ప్రభువా. ఇక్కడ నిలబడి అల్పుడను అయోగ్యుడిని ప్రభువా ఇక్కడ నిలబడి ఉండగా అయా మీరే రంగం మీదకి రండి. అయా నన్ను మరుగు చేసుకొని మీరే మాతో మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే నేను మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. అయా నేను మాట్లాడితే నాయన ఎలాంటి కార్యములు జరగవు, కానీ జీవము కలిగిన దేవాన్ని మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. కనుక మీరు రంగం మీదకి రండి, మీరే నాయన మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే మేమందరం కూడా మీ రక్తము పెట్టి కొనబడిన సొత్తు ఉన్నాము ప్రభువా. మీ సొత్తైన ప్రజలుగా మేము ఇక్కడ నిలబడి ఉండగా ప్రభువా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరే రంగం మీదకి రండి, మా అందరినీ కూడా నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. ఓకే, చాలా సంతోషం. మరి ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సమయం 8:30, ఒక అరగంట లేదంటే 30 గంట. సో దేవుని యొక్క నడిపింపుని బట్టి మనం ముందుకు వెళ్దాం. సో అంశం ఏంటంటే దశమ భాగములు. ఆమేన్. అంశం ఏంటి? దశమ భాగాలు. ఎందుకాక మొన్న నాయుడు పాస్టరు అప్పుడే మొదలు పెట్టాడని చెప్పి అనుకోవద్దు. ఓకే, సో ఎందుకు ఈ అంశాన్ని నేను ఎత్తుకున్నానంటే, దశమ భాగాలు అనేవి అసలు క్రొత్త నిబంధనలో ఉన్నాయా? ఆమేన్. సో దశమ భాగాల గురించి కొన్ని అనుమానాలు అనేవి, అపోహలు అనేవి క్రైస్తవ సమాజంలో ఇప్పటికి ఉన్నాయి. ఓకే, సో ఒక అపోహ ఏంటంటే, దశమ భాగాలు అనేవి పాత నిబంధనకు సంబంధించినవి కదా, దశమ భాగాలు అనేవి అవి ధర్మశాస్త్రానికి సంబంధించినవి కదా, మరి క్రొత్త నిబంధనలో ఎక్కడైనా సరే దశమ భాగాలు కట్టడం అనేది ఉన్నదా అనేది పెద్ద ప్రశ్న. ఓకే,
సో ఈ రాత్రికాల సమయంలో దేవుని సహాయం చేత దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆమేన్. సో కాబట్టి శ్రద్ధగా విందాం. ఓకే, సో దశమభాగాలు కట్టండి అని చెప్పి అడగడానికి నేను ఈ వర్తమానాన్ని ఎంచుకోలేదు. ఓకే, మనందరికీ కూడా దశమభాగం గురించి కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ అంశాన్ని నేను ఎంచుకున్నాను తప్ప మిమ్మల్ని బలవంతం చేయాలనే ఉద్దేశంతో ఎంత మాత్రం కూడా కాదు. హల్లెలూయా. సో వాక్యాన్ని మీ ముందు పెడతాను. ఓకే, ఆ వాక్యాన్ని మీరు గ్రహించి మీ యొక్క ప్రత్యక్షతను బట్టే మీరు దశమభాగం కట్టాలా వద్దా అన్నది ఇది మీ యొక్క నిర్ణయం. అది మీకు దేవుడికి మధ్య సంబంధం. ఆమేన్. సో ఒక సేవకుడిగా నా బాధ్యత ఏంటి అని అంటే మీ ముందు వాక్యం పెట్టడమే. ఆమేన్. సో మీ ముందు జీవాన్ని పెడితే ఓకే, ఆ జీవాన్ని తిరస్కరించడమా స్వీకరించడమా అన్నది మీ చేతులకి, మీకు దేవుడికి సంబంధించిన విషయం అది. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. సో దశమభాగం ఎవరు కట్టాలి, ఓకే, ఎలా కట్టాలి, ఓకే, ఎవరికి కట్టాలి, సో ఎప్పుడు కట్టాలి, ఒకవేళ లేట్ అయితే ఏం చేయాలి, ఓకే. సో ఈ విషయాలన్నీ కూడా మనం దేవుని యొక్క సహాయం చేద్దాం, ధ్యానం చేద్దాం. సో కాబట్టి ముందుగా దశమభాగాలు అనేవి కేవలం ధర్మశాస్త్రానికి సంబంధించినవేనా, పాత నిబంధనకి సంబంధించినవేనా, క్రొత్త నిబంధనలు కూడా ఉన్నాయా అన్న విషయాన్ని ఫస్ట్ మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. రైట్. సో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం ఏం చెప్తా ఉందనంటే, అబ్రహాము ఏం చేశాడంటే ఒక ఆయనకి దశమభాగం కట్టాడు. ఆమేన్. సో ఎవరైనా అనంటే మెల్కీసెదెకు. ఓకే, సో ఈ మెల్కీసెదెకు ఎవరంటే ఆయనకి ఆయన దినాలకి అంటే ఆది అంతము లేనివాడు. ఆమేన్. ఆయన జీవానికి ఆరంభం కానీ అంతం కానీ లేనివాడు. అనగా మెల్కీసెదెకు ఎవరో కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్. సో ఈ మెల్కీసెదెక్కి అబ్రహాము ఏం చేశాడంటే దశమభాగము కట్టాడు. సో ఈ దశమభాగం కట్టే సమయానికి మరి అక్కడ ధర్మశాస్త్రం ఉందా ప్రశ్న. ఓకే, సో అబ్రహాము దశమభాగం కట్టినప్పుడు మెల్కీసెదెక్కి అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడిందా, ఇవ్వక ముందా? ఇది ఇవ్వక మునిపే. హల్లెలూయా. సో ఇవ్వక మునిపే దశమభాగం కట్టడం అనేది ఉన్నది కనుక ధర్మశాస్త్రం కంటే ముందే ఓకే దశమభాగం కట్టడం అనేది దేవుని యొక్క విధానమై ఉన్నది. హల్లెలూయా. సో మెల్కీసెదెక్కి అబ్రహాము దశమభాగం కడుతున్నప్పుడు మెల్కీసెదెకు అడ్డుకోవాలి. యాక్చువల్గా నువ్వెందుకు నాకు డబ్బులు ఇవ్వాలి, నువ్వెందుకు నీకున్నటువంటి సొమ్మును నాకు అందులో దశమభాగం ఇవ్వాలి అని చెప్పి అడ్డుకోవాలి. కానీ ఆయన స్వయంగా దేవుడై ఉండి అబ్రహాము దగ్గర నుంచి ఆ దశమభాగాన్ని స్వీకరించాడు ఆయన. ఆమేన్. అంటే దేవుడు దశమభాగాన్ని స్వీకరించాడు అంటే ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు కాబట్టి. ఆమేన్. సో అబ్రహాము దగ్గర దశమభాగం తీసుకుంటే ఓకే, యాకోబు దగ్గర కూడా తీసుకుంటాడు, ఇస్సాకు దగ్గర తీసుకుంటాడు. ఓకే, ఇక అందరి దగ్గర నుంచి కూడా తీసుకునేటువంటి విధానాన్ని దేవుడు కలిగి ఉన్నాడని అర్థం. హల్లెలూయా. సో కాబట్టి అబ్రహాము ఆ మెల్కీసెదెక్కి దశమభాగం కట్టినప్పుడు ఎన్ని సంవత్సరాలంట క్రీస్తుకి అంటే క్రొత్త నిబంధనకి. ఓకే, సో ఎన్ని సంవత్సరాల క్రితం కట్టాడు అని అంటే 1903 సంవత్సరం, క్రీస్తు పూర్వం 1913 సంవత్సరంలో అబ్రహాము మెల్కీసెదెక్కి దశమభాగం కట్టాడట. ఆమేన్. సో అది 422 సంవత్సరాల క్రితమే. అంటే ధర్మశాస్త్రం అనేది రావడానికి 422 సంవత్సరాలకి పూర్వమే అబ్రహాము మెల్కీసెదెకు దశమభాగం కట్టాడు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం కంటే ముందే దశమభాగం కట్టడం అనేది ప్రారంభమైంది. అది దేవుని యొక్క విధానము. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియ సోదరి సోదరులు మనం చూస్తే ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు కూడా దశమభాగం కడతానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. సో యాకోబు వచ్చే సమయానికి ఆయన ఒకసారి చూద్దాం 28వ అధ్యాయం 20 వచనం. ఓకే, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు. ఆమేన్. ఎంత? 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదని మొక్కుకొనెను. హల్లెలూయా.
సో అబ్రహాము కట్టాడు. ఇప్పుడు యాకోబు కూడా దేవునికి వాగ్దానం చేస్తా ఉన్నాడు. మరి యాకోబు ఉన్న సమయానికి అక్కడ ధర్మశాస్త్రం ఉందా? లేదు. సో యాకోబు ఈ ప్రతిజ్ఞ ఓకే ఏమంటారు, ఈ ప్రామిస్ దేవుడికి చేసినప్పటికీ అది ఏ కాలం అని అంటే 1760 సంవత్సరం ఉంటుంది. క్రీస్తు పూర్వం 1760 సంవత్సరం, అనగా ధర్మశాస్త్రానికంటే ముందే 153 సంవత్సరంలో అది. ఆమె సో ధర్మశాస్త్రానికి 153 సంవత్సరాల క్రితమే యాకోబు దశంభాగం గురించి దేవుని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. సో అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోందంటే ధర్మశాస్త్రం అనేది ప్రారంభం కాక మునుపు నుంచే దశంభాగం కట్టడం అనేది దేవుని యొక్క విధానమైనది. హల్లెలూయా. ఆ తర్వాత లేవీయులు అంటే ధర్మశాస్త్రం అనేది వచ్చింది. సో ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళని సపరేట్గా ఒక జనాంగంగా చేసి వాళ్ళకి నిబంధనని తీసుకొని వచ్చాడు ఆయన. ఓకే, ఆ నిబంధనలో ఆయన ఏమంటాడంటే లేవీలకి, లేవీకాండం 27వ అధ్యాయము 30వ వచనంలో భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగం యెహోవా సొమ్ము. హల్లెలూయా. సో కాబట్టి 10వ భాగం అనేది ఎవరి సొమ్ము అంట? యెహోవా సొమ్ము అంట. అది మన సొమ్ము కాదు. ఆమేన్. 10వ భాగం అనేది మన డబ్బులు దేవుడికి ఇవ్వటం కాదండి. 10వ భాగం అంటే దేవుడి డబ్బుల్లో నుంచి ఓకే ఆయనకి సంబంధించిన 10వ వంతుని దేవుడికే ఇవ్వటం. ఆమేన్. కానీ మనం ఎలాగా ఫీల్ అవుతామంటే మనకు 100 రూపాయలు ఇస్తే అందులో 10 రూపాయలు మన డబ్బుల్లో నుంచి మనం ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ 10 రూపాయలు నాయిరా బాబు అంటున్నాడు. ఆమేన్. ఆ 10 రూపాయలు ఎవరి అంట? దేవునివి. ఓకే, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగంలో, ఇప్పుడు చూడండి ఓకే, ఒక్కోసారి మనకి ఒక్కొక్క నెల టైట్గా ఉంటుంది. ఓకే, ఆ నెల 10వ భాగం కట్టడానికి కుదరదు. ఓకే, కుదరకపోతే మరి ఎట్లా, ఏం చేయాలి అని చెప్పంటే దానికి ధర్మశాస్త్రంలో దేవుడు చెప్తున్నాడు, ఒకడు తాను చెల్లించవలసిన 10వ భాగంలో దేని నేను విడిపింపగోరిన ఎడల, అంటే టైంకి కట్ల ఓకే దాన్ని విడిపించాలి ఇప్పుడు. ఓకే, సో కట్టలేదు కాబట్టి దాన్ని విడిపించాలి, ఆ అపరాధాన్ని విడిపించాల్సి వచ్చినప్పుడు ఎలా అంటున్నాడంటే దేవుడు విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలుపవలెను. హల్లెలూయా. అంటే దేవుడు వడ్డీ వేస్తున్నాడంట. ఆమేన్. నువ్వు నెల జీతంలో నీకు వచ్చినటువంటి 10వ భాగం నువ్వు 10వ భాగం కట్టకుండా ఒక నెల ఆగిపోతే ఓకే, సో నెక్స్ట్ మంత్ కేవలం ఆ 10వ భాగం మాత్రమే కట్టకూడదండి, దాంతోపాటు 5వ వంతు కలిపి ఇవ్వాలంట. ఆమేన్. 5వ వంతు అంటే ఏంటో తెలుసా? 20%. ఆమేన్. అంటే 100ని 5 భాగాలు చేయండి, 5 సమాన భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 20. ఓకే, సో 100లో 20 అంటే ఎన్నో శాతం, ఎంత శాతం అది? 20%. ఆమేన్. సో మనం డబ్బుల్లో వడ్డీ లెక్క వేస్తే ₹1.50 దాదాపు. ఓకే, 12% అంటే రూపాయి. ఓకే, 18% అంటే ₹1.50. ఓకే, దాని మీద ఇంకొక 2% ఎక్స్ట్రా ఉంది, అంటే ₹1.50 కంటే కొంచెం ఎక్కువ, అంటే రూపాయి మేబీ 30 అవ్వచ్చేమో. ఓకే, ₹1.60, ₹1.70. ఓకే, సో దేవుడు వడ్డీ కట్టమంటున్నాడు. ఆమేన్. సో 10వ భాగం నువ్వు ఇవ్వటం అనేది ఒక నెల లేట్ అయితే దానికి 5వ వంతు కలిపి ఇవ్వాలా. హల్లెలూయా. నేను చెప్పట్లేదంటే దేవుని వాక్యం చెప్తా ఉంటాను. ఓకే, సో విడిపింపకోని దానిలో 5వ వంతును దానితో కలపను. 5వ వంతు అంటే 20%. ఆమేన్. 10వ వంతు అంటే 10%. ఓకే, 100ని 10 భాగాలు చేస్తే 10 వస్తుంది. 100లో 10 ఎంత? 10%. ఆమేన్. సో దేవుడు మనల్ని ఎంత కట్టమంటున్నాడు? 10వ భాగం 10% కట్టమంటున్నాడు. ఓకే, నువ్వు కనుక లేట్ అయితే దానికి డబల్ చేస్తాడు ఆయన, అంటే 20% దాన్ని కలిపి ఇవ్వాలి. హల్లెలూయా. సో దేనిలో కలిపి ఇవ్వాలా? నీకు 100 రూపాయలు వచ్చినాయి. ఓకే, నువ్వు 10వ భాగం 10 రూపాయలు కట్టాలా, ఆ నెల కట్టలా. ఓకే, కట్టినప్పుడు మరి దానిలో 20% కలపాలి కదా నెక్స్ట్ మంత్. దేనిలో 20% అంటే నీకు వచ్చిన జీతం మొత్తం 20% కాదు, 10వ భాగంలో 20%. హల్లెలూయా. సో నువ్వు కట్టాల్సింది 10 రూపాయలు. ఓకే, 10వ భాగం కానీ కట్టలా. సో ఆ 10 రూపాయలు 20% ఎంత? ₹2. అంటే 10 + 12 కలిపి ₹12 నెక్స్ట్ మంత్ ఇవ్వాలి.
ఆమేన్. అంతేగాని నీ యొక్క మొత్తం జీతంలో నుంచి 20% కాదు. ఓకే, దశమ భాగంలో నుంచే 20%. హల్లెలూయా. తర్వాత గోవుల్లోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ కోల క్రింద నడుచుని వాటన్నిటిలో నడుచున్నట్టిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన యెడల అదియు దానికి మారుగా నిచ్చినది ప్రతిష్ఠితమగును. హల్లెలూయా. అట్టి దాన్ని విడిపింపకూడదని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి ఒక వ్యక్తికి. ఓకే, దానిలోంచి దశమ భాగం ఇవ్వాలి. ఓకే, సో 100 గొర్రెలు ఉన్నాయి. సో 100 గొర్రెలు ఇచ్చినప్పుడు అతను ఎన్ని ఇవ్వాలి? 10 ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఎలా ఇవ్వాలి వాటిని అంటే, అతడు దొడ్లకు తోలుతూ ఉంటాడు కదా. సో తోలుతున్నప్పుడు దొడ్డు దగ్గర ద్వారం ఇరుగ్గా ఉంటుంది. ఓకే, సో ఇవి వచ్చేటప్పుడు ఆ ద్వారం దగ్గరకు వస్తే ఒక్కొక్కటే పోవాలి, ఒక్కొక్కటే లోపలికి వెళ్ళాలా డోర్లో నుంచి. అక్కడ కర్ర పెడతాడనమాట అతను. ఓకే, ఆ కర్ర కింద నుంచి దాటిపోతూ ఉంటాయి. ఓకే, 1 2 3 5 10. ఓకే, ఆ 10ది దేవుడిది. హల్లెలూయా. ఆ 10ది దేవుడిది. ఓకే, మళ్ళీ 11 12 20 మళ్ళీ అది దేవుడిది. ఓకే, మళ్ళీ 30 దేవుడిది. అలాగా 100 వరకు వెళ్ళి సో ఎన్ని గొర్రెలు వస్తాయి? పక్కకి 10 గొర్రెలు వస్తాయి. ఆమేన్. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు 1 2 3 10ది వచ్చింది. 10ది రాగానే అది చాలా ఫ్యాట్గా ఉంది, లావుగా ఉంది, మంచి బలిష్టంగా ఉంది. ఇది నాకుంటే బాగుంటుంది అనుకొని వాడు ఏం చేస్తాడంటే దాన్ని తీసి పక్కకు పెట్టి దాని బదులు ఇంకోటి పెడతాడనమాట. బలహీనంగా ఉన్నదాన్ని పెడతాడు. అట్లా పెట్టకూడదు అంటాడు దేవుడు. హల్లెలూయా. సో బలహీనంగా ఉన్న గొర్రెని పెట్టకూడదు. ఒకవేళ అలా పెట్టావా దాన్ని, అలాగే దాని బదులు పెట్టిందని కూడా నాకే. ఆమేన్. సో దేవుడు అంటాడు, హల్లెలూయా, ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగంలో గోవుల్లోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ కోల క్రింద కోల కింద అంటే కర్ర నడుస్తూ ఉంటే దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు. అంటే ఆ 10ది ఏదైతే ఉందో అది మంచిదా చెడ్డదా పరిశోధించకూడదు. ఓకే, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే దేవుడికి ఇచ్చేసేయాలి. ఓకే, దాన్ని మార్చకూడదు. దానిని మార్చి నేడాల. ఇప్పుడు దాన్ని ఒకవేళ మారిస్తే అది బాగా బలంగా ఉంది, వాడు ఏం చేస్తుంటే దీని బదులు బలహీనదాన్ని ఇద్దాం అనుకొని, ఓకే, దాని బదులు ఇంకోటి పెట్టాడు అనుకో. ఇప్పుడు దేవుడు అంటున్నాడంటే అదియు దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితలగును. హల్లెలూయా. దేవుడికి ఇచ్చేయాలి అది. ఓకే, అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పు. ఆమేన్. సో కాబట్టి దశమ భాగం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా స్ట్రిక్ట్ థింగ్ అని చెప్పి రాకుతున్నాడు. ఓకే, రైట్. ఆ తర్వాత ఇది లేవీలకి. ఓకే, సో స్కిప్ చేస్తున్నాను దీన్ని. ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనము బిజినెస్ చేసేవాళ్ళు కానివ్వండి, వ్యవసాయం చేసేవాళ్ళు కానివ్వండి, ఎలా తీయాలి దశమ భాగం. ఇప్పుడు పశువులు కాసేవాళ్ళది ఎలా తీయాలి దశమ భాగం చూసాం. ఓకే, కొంతమంది బిజినెస్ చేస్తారు, అలాగే జాబ్ చేసేవాళ్ళు ఎలా తీయాలో చూసాం. ఓకే, మరి బిజినెస్ చేసేవాళ్ళ సంగతి ఏంటి, వ్యవసాయం చేసేవాళ్ళ సంగతి ఏంటి, మరి వాళ్ళు ఎలా తీయాలి, ఎలాగా వాళ్ళు తీయాలి అని అంటే, వాళ్ళకి వచ్చిన రాబడి అంతట్లో తీయాలా లేదంటే ఏంటి, అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఆమేన్. సో బైబిల్ ఏం చెప్తుందంటే ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22వ వచనం, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. ఆమేన్. ఎంత వేరుపరచాలి? దశమ భాగాన్ని వేరుపరచాలి. ఎంతలో? విత్తనముల పంటలో. ఇంగ్లీష్లో ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ మనం అర్థం అవుతుంది, నీకు వచ్చిన పంట అంతట్లో, ఆమేన్, నీకు వచ్చిన పంట అంతట్లో దశమ భాగం తీసి పక్కన పెట్టాలి. అంటే నీకు 100 బస్తాలు వచ్చాయి, ఓకే, వడ్లు, ఆ 100లో 10 దేవుడికి ఇచ్చేయాలి అని చెప్పి మనకి అర్థమవుతుంది. కానీ ఇంగ్లీష్లో చూస్తే అక్కడ ఏముందంటే, యూ షల్ ట్రూలీ టైత్ ఆల్ ద ఇంక్రీజ్ ఆఫ్ యువర్ గ్రెయిన్. ఇంక్రీజ్ అని ఉంది. ఓకే, అంటే నీకు వచ్చిన పంటలో వృద్ధి, నీ యొక్క పంట వృద్ధిలో నుంచి నువ్వు దశమ భాగం తీయాలి. హల్లెలూయా. అంటే నీకు 100 బస్తాలు వచ్చినాయి. 100 బస్తాలు ఎట్ట వస్తాయి? నీకు ఒక బస్తా తీసుకెళ్ళి నాటితే వస్తాయి 100 బస్తాలు. ఆమేన్. ఒక బస్తా తీసుకెళ్ళి నువ్వు పొలంలో చల్లావు,
నీకు 100 బస్తాలు వచ్చినాయి. ఆమె సో 100 బస్తాలు వస్తే నువ్వు దశంభాగం 100 బస్తాల నుంచి కాదు తీయాల్సింది, 99 నుంచే తీయాలి. ఆమె సో నువ్వు 100 పెట్టుబడి పెట్టు, ఒక బస్తా పెట్టుబడి పెట్టావు, ఓకే, నీకు ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 99 వచ్చినాయి. ఆమె సో కాబట్టి ఇప్పుడు నువ్వు దేనిలోంచి తీయాలి అని అంటే ఆ 99 ఆ 100లో నువ్వు ఏదైతే పెట్టుబడి పెట్టావో దాన్ని తీసేసి మిగిలిన వాటిలో అది ఇంక్రీజ్ అనమాట. ఆమె అది వృద్ధి. ఓకే, ఆ వృద్ధిలోంచి నువ్వు దశంభాగం తీయాలి. ఆమె అలాగే పెట్టుబడి కోసం నువ్వు ఒక 2000 పెట్టావు, ఓకే, సో దాన్ని కూడా తీసేయాలి దానిలోంచి. ఆమె నువ్వు పెట్టుబడి పెట్టింది అది విత్తనాలకు కావచ్చు, పంట పురుగుల మందు కొట్టడానికి కావచ్చు, దేనికైనా సరే నువ్వు ఏదైతే పెట్టుబడి పెట్టావో ఆ పెట్టుబడి అంతా కూడా నువ్వు తీసేసిన తర్వాత మిగిలిన ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్. ఓకే, అది వృద్ధి. దానిలోంచి నువ్వు దశంభాగం తీయాలి. హల్లెలూయా. ఇంకా సేమే బిజినెస్ కూడా అంతే. ఓకే, నువ్వు పెట్టుబడి పెడతావు, 100 రూపాయలు పెట్టుబడి పెట్టావు, నీకు 1000 రూపాయలు వచ్చింది. సో ఆ 1000 రూపాయల నుంచి 100 రూపాయలు తీసేసి మిగిలిన 900 నుంచి నువ్వు దశంభాగం కట్టాలా. హల్లెలూయా. సో అది ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, బట్ తెలుగులో ఏం రాశారంటే నీ విత్తనముల పంటలో అని రాశారు. బట్ ఇక్కడ నీ విత్తనాల పంట వృద్ధిలో నుంచి తీయాలి. ఆమె నీ విత్తన పంట యొక్క వృద్ధిలో నుంచి నువ్వు దశంభాగం తీయాలని చెప్పి బైబిల్ రాయబడింది. ఆమె ఆ తర్వాత 23వ వచనం, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్షరసంలో కానీ నీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువుల్లో కానీ గొర్రె మేకల్లో కానీ తొలుచూను వాటిని తినవలెను. ఆమేన్. అంటే ఇక్కడ ఈ దశంభాగం ఎక్కడికి తీసుకురావాలి అని అంటే దేవుని వాక్యం చెప్తుందంటే ఆ యెహోవా తన నామాన్ని ఎక్కడ పెడతాడో, ఆమేన్, దేవుడు తన నామాన్ని ఎక్కడ పెడతాడో అక్కడికి మనం దశంభాగము తీసుకుని రావాలి. సో దేవుని యొక్క నామం ఎక్కడ పెడతాడంటే ఆయన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుడి నామం ఉంటుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇంకో చోట ఏం రాసి ఉంటుందంటే స్టోర్ హౌస్లోకి తీసుకొని నా ధన నిధిలోనికి మీ దశంభాగాలను తీసుకొని రండి అని చెప్పి దేవుడు చెప్తాడు. అంటే ఎక్కడైతే నువ్వు ఆహారం తింటున్నావో, ఆమేన్, సో నీ లోకల్ చర్చ్ అంటే అదేంటి స్థానిక సంఘం, ఆమేన్, సో నీ స్థానిక సంఘంలోకి నీ దశంభాగాలను నువ్వు తీసుకొని రావాలి. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా మనం ఏం చేయాలంటే దశంభాగాల్ని తీసుకొని రావాలి. అది ఎక్కడ రావాలంటే నీ స్థానిక సంఘంలోకి, నువ్వు ఎక్కడైతే ఆహారం తింటున్నావో అక్కడ నీ దశంభాగాన్ని తీసుకొని వచ్చి సమర్పించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో బైబిల్ ఇంకా రాయబడింది అంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుణ్ణి శోధించవచ్చు అని చెప్పి రాయబడింది. ఆమె కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందనంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడంటే మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఆమె ఈ మాటను తీసుకొని యేసు ప్రభు సాతాను అన్నాడు, ఓకే, నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదని రాయబడి ఉన్నది అన్నాడు ఆయన. ఆమేన్. ఆ మాట ఎక్కడ రాయబడిందంటే ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో రాయబడింది. అంటే దేవుని మనం శోధించకూడదు. ఆమేన్. కానీ దానికి విరుద్ధంగా దేవుడు ఏమంటున్నాడంటే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే మీరు నన్ను శోధించండి. హల్లెలూయా. సో శోధించకూడదని చెప్పిన దేవుడే ఆమేన్ శోధించమని చెప్తున్నాడు. ఓకే, దేని విషయంలో శోధించమంటున్నాడు, ఎప్పుడు శోధించమంటున్నాడు ఒకసారి చదువు. 7వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా, అంటే మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను అని. అంటే వీళ్ళేమంటారంట మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. ఆమేన్. అంటే మేము ప్రతి శనివారం కూడా ఆరాధన చేస్తున్నాం కదా, ఓకే, మీకు దశంభాగాలు ఇస్తున్నాం కదా, అంటే మీరు ప్రతిష్టాపనలు ఇస్తున్నాం కదా, ఓకే, మొక్కుబడులు చెల్లిస్తున్నాం కదా, మరి మేము దేని విషయంలో ఈ వైపు తిరగాలా అని అడుగుతున్నారంటాడు. అంటే దాని అర్థమైంది ఆల్రెడీ వాళ్ళు దేవుని వైపు దేవుని నుంచి దూరంగా ఉన్నారని చెప్పి దేవుడు చెబుతుంటే దేని బట్టి మేము దూరంగా ఉన్నాం, మేము శనివారం వస్తున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం కదా చెప్పి వాళ్ళు అంటున్నారంట. ఓకే, సో అప్పుడు మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ, మేము అసలు ఎప్పుడు తప్పిపోయాం, మేము ఎప్పుడు దూరంగా ఉన్నాం,
నీకు దగ్గరగానే ఉన్నాం కదా దేవుడా అని చెప్పి అంటున్నాడు వాళ్ళు. అంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మానవుడు దేవుని యొక్క దొంగిలినా, ఆమె ఒక మనిషి దేవుడి దగ్గర దొంగతనం చేయగలడా? అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. ఆమె దేవుడు ఏమంటాడు, మీరు నా దగ్గర దొంగతనం చేశారు, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితామని మీరందరూ. మీరేమంటారు, ఎక్కడయ్యా ఇప్పుడు దొంగతనం చేశాను మీ దగ్గర నుంచి అని చెప్పంటే, ఇప్పుడు ఆయన అంటున్నాడు 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఆమె సో దశమ భాగం ఇవ్వకపోతే ఏమన్నాడు, ఇప్పుడు మీరు దొంగలు అన్నాడు దేవుడు. ఆమె సో కాబట్టి మనం దశమ భాగం ఇవ్వట్లేదు అని అంటే ఖచ్చితంగా మనల్ని దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నాం, దొంగల్లాగా ఉన్నాం. ఓకే, అయితే దేని విషయంలో మేము 10వ భాగమును ప్రతిష్టాపనలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుతూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అమ్మ బాబోయ్, సో దేవుని యొక్క దశమ భాగం ఇవ్వకపోతే మనం శాపగ్రస్తులు, దొంగలు అంటున్నాడు, శాపగ్రస్తులు కూడా అంటున్నాడు. నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకురండి. ఆమె సో మందిరంలోకి మనం దశమ భాగాన్ని తీసుకుని రావాలా. ఓకే, మందిరపు నిధిలోనికి మనము దశమ భాగాన్ని తీసుకుని రావాలి. దీన్ని చేసి ఇప్పుడు చూడండి, దీన్ని చేసి దేని చేయాలి, దశమ భాగం ఇవ్వటం అనేది మీరు చేసి, ఓకే, మీరు నన్ను శోధించిన ఎడల, హల్లెలూయా, మీరు నన్ను శోధించకూడదని ఒకసారి చెప్పాడు, ఇప్పుడు ఏమంటాడే, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన. ఆమె సో అందరికీ కూడా ఛాలెంజ్ చేస్తాడు, మీరు నన్ను శోధించండి. ఓకే, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి, హల్లెలూయా, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దశమ భాగం ఇవ్వడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇచ్చి శోధించండి. ఆమేన్. ఇదిగో ప్రభా నేను నీకు ఇచ్చాను, ఇదిగో పట్టజాలను విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నావు కదా, విప్పు వాక్యులని అని చెప్పి అడగడానికి మనకు దేవుడు హక్కిస్తున్నాడు. దేవుడు నిలదీసేటువంటి హక్కిస్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు దశమ భాగం విషయంలో. ఎందుకంటే ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. మీకు నిజంగా విశ్వాసం ఉంటే, ఆమేన్, మీరు కనుక నన్ను నమ్మితే నాకు దశమ భాగం కట్టండి, నన్ను శోధించండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం దశమ భాగం కడతా ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఈ విధంగా అడగొచ్చు, అయ్యా ఇదిగో నాకు తిండి లేదు, నాకు బాగా ఇబ్బందిగా ఉంది, కానీ నేను నీ మాట చొప్పున దశమ భాగం కట్టాను, కాబట్టి ఇప్పుడు నాకు తిండి ఇవ్వు, ఇదిగో నాకు బట్టలు ఇవ్వు, ఇదిగో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి స్తోమత ఇవ్వని చెప్పి ఆయన నిలదీయడానికి, లేదంటే ఆయన ప్రశ్నించడానికి దేవుడు మనకు హక్కిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా కట్టి శోధించండి, దేవుడు ఖచ్చితంగా ఆకాశపు వాకిళ్ళు ఇప్పి నేను పట్టజాలను విస్తారమైన దీవెనలు ఇస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. సో ఆ విధంగా మనము ఖచ్చితంగా దేవునికి దశమ భాగం ఇవ్వాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి ఇంకా ఏమంటాడు, దశమ భాగం ఇస్తే ఏమవుద్దంట, ఏం చేస్తాడంట దేవుడు. ఆమేన్. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను. ఆమేన్. మీరు దశమ భాగం ఇస్తే, ఓకే, మీరు పంట వేసారనుకో, ఆ పంటకి మీరు పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఆమేన్. పురుగు మందు వస్తే నువ్వు అడుగు దేవుణ్ణి, ఓకే, ప్రార్థన చేయొచ్చు. ఎస్, మనం పట్టుకుని ప్రార్థన చేయొచ్చు దాన్ని. ప్రభువా ఇదిగో పంటను తినే పురుగులను గద్దిస్తానన్నావు కదా, మరి నేను దశమ భాగం ఇచ్చానే, ఏంటి పురుగు మందు కొట్టాల్సిన అవసరం వస్తా ఉంది. అవసరం లేదు ప్రభువా, నేను కొట్టను, నువ్వు దాన్ని గద్దించని చెప్పి మనం ప్రార్థన చేస్తే దాని మీద నిలబడితే దేవుడు వస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. సో పంటను తినే పురుగు లేకపోతే ఇంకా పంట వస్తుంది కదండి. ఆమేన్. సరే రాకేమవుతుంది ఇంకా, ఓకే, గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండును. ఆమేన్. ఒక్కోసారి పత్తికాయలు కానీ, కందికాయలు కానీ, మిరపకాయలు కానీ అకాలంగా రాలిపోతూ ఉంటాయి. ఆమేన్. సో అలాగా రాలిపోకుండా చేస్తాడంట ఆయన. హల్లెలూయా. సో ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, దస్సైతలాడు అంటాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ఇంత ఓపెన్గా దేవుడు చెప్తా ఉన్నాడు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, మీరు నాకు ఇవ్వండి దశమ భాగం, నన్ను శోధించండి, ఇదిగో మీ పంటలకి పురుగు ఆశించనివ్వను, ఓకే, అవి అకాలంగా అవి కాయలు రాల్పనివ్వను అని చెప్పి ఆయన ఈ విధంగా నేను యెహోవాని నేను సెలవిస్తున్నాడు అంటాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు చూడండి, ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు కనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా.
సో దశంభాగం కనుక మనం కడితే సో ఈ విధంగా అన్యుల దేశంలో మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి దశంభాగం కట్టడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. ఆమేన్. సో దేవుడికి డబ్బులు అవసరం లేదండి. ఆమేన్. దేవుడు ఎందుకు దశంభాగం కట్టమంటున్నాడు అంటే ఆయనకి డబ్బులు అవసరమే కాదు. ఓకే, ఆయన మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. అంతేగాని మన దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవాలని కాదు ఆయన. ఆమేన్. ఆయనకు అవసరం లేదు కదా. ఓకే, అయినా సరే డబ్బులు ఎందుకు అడుగుతున్నాడంటే నీవు డబ్బులు ఇచ్చే ఆ విశ్వాసాన్ని బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దశంభాగం నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇంకో విషయం తెలుసా, మనకు 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయలు కూడా మనవి కాదు, అవి దేవుడివే. హల్లెలూయా. సో దేవుడు శక్తిని ఇవ్వకుండా, దేవుడు మనకు అవకాశం ఇవ్వకుండా, ఆరోగ్యం ఇవ్వకుండా మనం సంపాదించగలం 100 రూపాయలు? సంపాదించలేం. సో కాబట్టి ఆ 100 రూపాయలు ఎవరు అంటే దేవుడే మనకి ఇచ్చాడు. ఇచ్చి ఆయన ఏమంటాడంటే 90 నువ్వు ఉంచుకో, 10 మాత్రం నాకు ఇవ్వమంటాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి ఆ 10 కూడా ఇవ్వకుండా ఉంటే ఓకే మనం ఆశీర్వించబడం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దగ్గర 100 రూపాయలు ఉన్నప్పటికంటే 90 రూపాయలు ఉన్నప్పటికీ నువ్వు జీవితం బాగుంటుంది అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి ఎంత వింతగా ఉంది ఇది. ఆమేన్. 100 రూపాయలు ఉన్నప్పటికంటే నీ దగ్గర 90 రూపాయలతో నువ్వు ఎక్కువగా బతుకుతావు నువ్వు అంటున్నాడు ఆయన. నువ్వు ఇంకా ఆశీర్వాదకరంగా జీవిస్తావు అన్నాడు ఆయన. కాబట్టి ఆ ఛాలెంజ్ ఒకసారి స్వీకరిద్దాం మనం. ఆమేన్. సో కౌను ప్రభు నాకు 90 రూపాయలు ఉంచుకుంటా, 10 రూపాయలు నీకు ఇస్తా. ఓకే, నువ్వు నన్ను ఆశీర్వించి అడిగితే ఆయన ఆశీర్వించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత గాడ్ బీయింగ్ మిస్అండర్స్టూడ్, తప్పుగా అర్థం చేసుకోబడిన దేవుడు, అపార్థం చేసుకునబడిన దేవుడు అనే వర్తమానం 61వ సంవత్సరం బోధించాడు ప్రవక్త. అందులో 43వ పేరాలో ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు ప్రవక్తని. ఏమనంటే నౌ డస్ ఎ క్రిస్టియన్ నాట్ గెట్ టు హెవెన్ బికాస్ దే డు నాట్ పే టైత్? ఒక క్రైస్తవుడు దశమభాగం కట్టనందువలన అతను పరలోకానికి వెళ్లకుండా ఉంటాడా అనే క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన. ఆమేన్. అంటే పరలోకం వెళ్ళాలంటే దశమభాగం కట్టాలన్నా క్రైస్తవుడు అని అడుగుతున్నారు. ఓకే, అప్పుడు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఐ కుడ్ నాట్ సే ఎస్ ఆర్ నో టు దట్. దానికి అవునని కానీ కాదని కానీ నేను చెప్పలేను. బట్ ఐ డూ బిలీవ్ దట్ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఆబ్లిగేటెడ్ టు పే టైథింగ్స్. కానీ నేనేం నమ్ముతున్నానంటే ప్రతి క్రైస్తవుడు కూడా దశమభాగం కట్టడానికి బద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. బికాస్ ఇట్ ఈజ్ ఏ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. ఎందుకనంటే అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. హల్లెలూయా. అండ్ బ్లెస్డ్ ఆర్ దే దట్ డూ ఆల్ హిస్ కమాండ్మెంట్స్ దట్ దే మైట్ హ్యావ్ ఏ రైట్ టు ఎంటర్ ఇన్ టు ద లైఫ్, ద ట్రీ ఆఫ్ లైఫ్. దేవుని యొక్క వాక్య విధంగా చెప్తుంది ఏమంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని నెరవేర్చేవాళ్ళు ధనిలో ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు జీవంలోకి అనగా ఆ జీవవృక్షంలోకి వాళ్ళు పాలిభాగస్తులు అయి ఉన్నారు. హల్లెలూయా. నౌ ఐ డూ బిలీవ్ దట్ టైత్ పేయింగ్ ఈజ్ ఎసెన్షియల్ టు ఏ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్. ఒక క్రైస్తవ అనుభవం నీకు రావాలి అంటే దశమభాగం కట్టడం అనేది అవసరం అని చెప్పి ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. నీకు క్రైస్తవ అనుభవం అనేది రావాలి అంటే దశమభాగం కట్టడం అనేది అవసరము. ఆమేన్. అలాగే 111వ పేరాలో 111వ పేరాలో క్వశ్చన్ నెంబర్ 146, 146వ క్వశ్చన్ ఆయన ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. అదేంటంటే బ్రదర్ బ్రానమ్, డోంట్ యూ ఫీల్ దట్ ఎవ్రీ వన్ హూ క్లెయిమ్స్ టు బి ఏ క్రిస్టియన్ షుడ్ పే టైత్స్? సహోదరుడా, మరి క్రైస్తవుడుగా చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కడు కూడా దశమభాగాలు కట్టాలని అనుకోవట్లేదు నువ్వు? పే దే టైత్స్ ఇన్ టు ద స్టోర్ హౌస్ ఆఫ్ ద లార్డ్. సో తన ధననిధిలోకి, ప్రభు యొక్క ధననిధిలోకి వాళ్ళు దశమభాగాలు తీసుకురావాలి అని చెప్పి నువ్వు అనుకోవట్లేదా? ప్లీజ్ గివ్ స్క్రిప్చర్ టు దిస్ క్వశ్చన్. సో ఈ ప్రశ్నకి ఆ లేఖనాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? క్రైస్తవుడు అనేవాడు
దశంభాగాలు కట్టాలా వద్దా, కట్టొద్దని నువ్వు అనుకుంటున్నావా, ఓకే అని చెప్పి అంటే అప్పుడు ప్రవక్త అన్నాడు, దట్ ఈజ్ రైట్. ద బైబిల్ సెడ్ ఇన్ మలాకి ద 4th chapter, మలాకి 4వ అధ్యాయం అని చెప్పి ప్రవక్త చెప్తున్నాడు, కానీ యాక్చువల్ మలాకి 3లో ఉంది అది. ఓకే, ఏమిటి? విల్ ఏ మ్యాన్ రాబ్ గాడ్? ఇప్పుడు చదువుకున్నామా, దేవుడి దగ్గర ఎవరైనా సరే దొంగిలిస్తారా? ఆమేన్. అండ్ యు సే వేర్ హ్యావ్ వీ రాబ్డ్ ది? మీరంటారు ఎప్పుడు నీ దగ్గర దొంగిలించామని చెప్పి అంటారు. ఇన్ టైత్ అండ్ ఆఫరింగ్స్, ఆమేన్, దశమ భాగాలు అలాగే కానుకల విషయంలో మీరు నా దగ్గర దొంగిలించారు. ఓకే, అంటే దశమ భాగాలతో పాటు కానుకలు కూడా ఇవ్వాలండి. ఆమేన్. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, దశమ భాగాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. దశమ భాగానికి దేవుడు ఒక నంబర్ చెప్పాడు, కానీ ఓకే ఇంత ఇవ్వాలి, 10% ఇవ్వాలని. ఓకే, కానుకలకి ఒక నంబర్ అనేది దేవుడు చెప్పాల, అది మీ యొక్క ప్రేరేపణ బట్టి ఇవ్వాలి. ఓకే, రైట్. బ్రింగ్ ఆల్ యువర్ టైత్ అండ్ ఆఫరింగ్స్ ఇన్ టు మై స్టోర్ హౌస్ అండ్ ప్రూవ్ మీ. మీరు దశంభాగాల్ని, అర్పణల్ని మీరు నా సన్నిధిలోకి తీసుకొని వచ్చి నన్ను శోధించండి అని ప్రభు సెలవిచ్చాడు. ఇఫ్ ఐ విల్ నాట్ ఓపెన్ అప్ విండోస్ ఆఫ్ హెవెన్ అండ్ పోర్ అవుట్ ఏ బ్లెస్సింగ్ దట్ దేర్ విల్ నాట్ బి ఎ రూమ్ ఇనఫ్ టు రిసీవ్. పట్టజాలను విస్తారమైన దీవెనలు నేను ఆకాశం విప్పి పంపిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. దట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ఎనీ ఇండివిజువల్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది ఛాలెంజ్ అంట, దేవుడు ఇచ్చే ఛాలెంజ్ అంటది. హల్లెలూయా. అండ్ ఇఫ్ ఐ ఓన్లీ హ్యాడ్ ద టైమ్ అండ్ వుడ్ నాట్ గెట్ టు దిస్ లిటిల్ స్క్రిప్చర్ దట్ ఐ విష్ టు గెట్ టు ఇన్ అబౌట్ ద నెక్స్ట్ 10 minutes, ఈ 10 నిమిషాలు, రాబోయే 10 నిమిషాల్లో నాకు కనుక టైం ఉంటే, ఓకే, సో ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ పర్సనల్ టెస్టిమనీ ఆఫ్ హౌ దట్ ఐ వాస్ ఈవెన్ హంగ్రీ. నా పర్సనల్ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానంట ప్రవక్త. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఈవెన్ హంగ్రీ, దట్ ఐ వాజ్ ఈవెన్ హంగ్రీ అండ్ మై మదర్ అండ్ దెమ్ హంగ్రీ. నేను, నాతో పాటు నా తల్లి, మిగతా వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నాం. ఆమేన్. అండ్ మై డాడీ ఈజ్ సిక్, మా నాన్న రోగి అయి ఉన్నాడు. బట్ ఐ టుక్ మై టైట్స్ అవుట్ ఫస్ట్. కానీ నేను నా దశంభాగాన్ని మొట్టమొదటిగా తీసి పక్కకు తీశాను. హల్లెలూయా. తినటానికి తిండి కూడా లేదు, ఆకలితో ఉన్నారు, నాన్నగారు రోగంతో ఉన్నారు. అయినా సరే ప్రవక్త అంట ముందుగా దశంభాగం తీసి పక్కన పెట్టాడంట. హల్లెలూయా. టైట్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ గివ్ ఇట్ టు గాడ్. అది దేవుడికి నేను ఇచ్చాను. అండ్ యు ఆట్ టు సీ వాట్ హ్యాపెండ్. మీరు ఖచ్చితంగా చూడాలి ఏం జరిగిందో. ఆమేన్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ దట్ ఎనీ మ్యాన్ ఆర్ ఉమెన్ దట్ ఇఫ్ యూ ఓన్లీ మేక్ $1 a week will bring the 10 cents of that money and put it into your storehouse, your church where you come. If God doesn't bless that, call me a hypocrite. ప్రవక్త అంటున్నాడు, మీరు ఎవరైనా సరే, ఓకే, మీ జీవితంలో, నా జీవితంలో నేను ఒక స్త్రీని కానీ పురుషుని కానీ ఎవరైతే దశంభాగం కడతారో, ఒకవేళ వాళ్ళు వారానికి $1 సంపాదించే వాళ్ళైనా సరే, అందులో ఒక 10 cents తీసి దశంభాగం కట్టినట్లయితే వాళ్ళు ఆశీర్వదించబడకుండా ఉండటం నేను నా జీవితంలో ఇప్పుడు చూడలేదు అంటాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళకి వారానికి $1 సంపాదిస్తారంట, చాలా తక్కువ సంపాదన అది. దానిలో నుంచి వాళ్ళు 10 సెంట్లు దశంభాగం తీసినా సరే వాళ్ళు ఆశీర్వదించబడకుండా ఉండటం నా జీవితంలో ఇంతవరకు చూడలేదన్నాడు ప్రవక్త. హల్లెలూయా. సో దట్ ఒకవేళ అలా గనక ఆశీర్వించబడకపోతే, ఓకే, నన్ను అబద్ధికుడని పిలవండి అంటున్నాడు ఆయన, నన్ను వేషధారని పిలవండి అంటున్నాడు ఆయన. ఓకే, ఎస్ సార్, దట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ఎనీబడి. అవునండి, అది ప్రతి ఒక్కరు ఎవరికైనా సరే అది ఒక ఛాలెంజ్ అయి ఉన్నది. ఆమేన్. ఎవ్రీ క్రిస్టియన్ దట్ గోస్ టు దిస్ అదర్ క్వశ్చన్, ఓకే, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ పే టైట్స్. ప్రతి క్రైస్తవుడు కూడా దశంభాగము కట్టాలి. దట్ ఈజ్ రైట్, ఇట్ షుడ్ బి డన్. అది ఖచ్చితంగా చెయ్యాలి. ఓకే, ఆ తర్వాత లెట్ us see God అనే వర్తమానంలో ప్రవక్త 28వ పేరాలు అంటున్నాడు, బట్ యు నో ఐ ఫీల్ లైక్ దిస్ దట్ ఏ మెంబర్ ఆఫ్ చర్చ్ దేర్ ఫస్ట్ ఆబ్లిగేషన్ ఈజ్ విత్ దేర్ టైత్ అండ్ ఆఫరింగ్స్ ఈజ్ టు సపోర్ట్ దేర్ చర్చ్. సో ఒక క్రైస్తవుడి యొక్క మొట్టమొదటి బాధ్యత ఏమిటి అని అంటే దశంభాగము అలాగే కానుకల ద్వారా ఇవ్వటం ద్వారా సంఘాన్ని, తన స్థానిక సంఘాన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందంట. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ మెంబర్స్ ఆఫ్ దీస్ ఫైన్ చర్చెస్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ హియర్, యూ సపోర్ట్ యువర్ చర్చ్. ఈ ఇక్కడ ఉన్నటువంటి సంఘాల్లో మీరు సభ్యులైనట్లయితే ఆ సంఘాలకి మీరు సపోర్ట్ చేయండి. ఓకే, దట్ ఈజ్ యువర్ ఫస్ట్ డ్యూటీ టు గాడ్. అది దేవుని యొక్క విషయంలో మీ యొక్క ప్రథమ బాధ్యత ఉన్నది. బ్రింగ్ యువర్, ఏంటా బాధ్యత అంటే బ్రింగ్ యువర్ టైత్ అండ్ ఆఫరింగ్స్ ఇన్ టు ద స్టోర్ హౌస్.
సో దేవుని యొక్క ధననిధులకి మీ యొక్క దశంభాగాల్ని కానుకల్ని తీసుకొని రండి. అండ్ ద స్టోర్ హౌస్ యూ షూర్లీ నో వాట్ దట్ ఈస్. ధననిధి అనగా ఏమిటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటనంట, ఇట్ ఈస్ వేర్ యూ గెట్ యువర్ ఫుడ్. ధననిధి అంటే ఏంటి? ఎక్కడ తీసుకొని రావాలంటే ధననిధిలోకి తీసుకొని రావాలి. మరి ధననిధి అంటే ఏంటి అని అంటే ఆయన అంటున్నాడు, మీరు ఎక్కడైతే ఆహారాన్ని పొందుతున్నారో, ఎక్కడైతే మీరు ఆహారాన్ని తింటున్నారో అదే అది ధననిధి అయి ఉన్నది. ఆమేన్. యూజువల్గా కామన్గా మన ఆహారం తింటాం, స్పిరిచువల్ ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం అంటే మన లోకల్, మన యొక్క స్థానిక సంఘంలో మనం తింటాం. సో కాబట్టి దేర్ ఈజ్ వేర్ యూ గెట్ యువర్ స్పిరిచువల్ ఫుడ్. అక్కడే నీ యొక్క ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నువ్వు పొందుకుంటున్నావు. అండ్ యువర్ ఆబ్లిగేషన్ ఈజ్ టు యువర్ చర్చ్ అండ్ నాట్ టు అన్ ఎవాంజలిస్ట్ లైక్ మీ. సో కాబట్టి ఇప్పుడు మీరు అక్కడి నుంచి మీ యొక్క ఆహారాన్ని పొందుకుంటున్నారు కాబట్టి మీ యొక్క బాధ్యత ఎవరి పట్ల ఉంటుందంటే ఆ సంఘం పట్లే ఉంటుంది తప్ప నాగులాంటి సువార్థికుడి పట్ల ఉండదు. ఆమేన్. ఆయన ఏమన్నాడంటే మీ దశంభాగాలు ఎక్కడ కట్టాలా? మీ సంఘంలోనే కట్టాలి తప్ప నాకులాంటి సువార్థికుడు కట్టకూడదు మీరు. హల్లెలూయా. సో క్లియర్గా చెప్తున్నాడు ఆయన, నాట్ టు అన్ ఇవాంజలిస్ట్ లైక్ మీ. నాకులాంటి ఒక సువార్థికుడికి మీరు దశంభాగం కట్టరు. ఓకే, ఇట్ ఈస్ టేకెన్ అప్ సమ్వేర్ అలాంగ్ ఇన్ ద మీటింగ్స్ వెన్ వీ హ్యావ్ క్యాంపెయిన్స్ లైక్ దిస్ వేర్ వీ హ్యావ్ ఎ లిటిల్ లేయింగ్ ఎసైడ్ టు హెల్ప్ సపోర్ట్ ఇట్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ మీ. మరి నాకెక్కడి నుంచి వస్తాయి అని అంటే ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేసినప్పుడు ఈ మీటింగ్ల కోసం మీరు సపరేట్గా ఎక్కడో కొంత దాచి ఉంటారు కదా, దానిలోంచి నాకు వస్తాయి. హల్లెలూయా. అంతేగాని మీ దశంభాగాలు తీసి ఇదిగో మా పాస్టర్ గారు సువార్థికుడు మనకు అప్పుడప్పుడు వాక్యం చెప్పడానికి వస్తున్నాడు కాబట్టి నేను నా దశంభాగాలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తాను, ఆయనకి ఇస్తానని చెప్పి అంటే అలా ఇవ్వకూడదని చెప్పి ప్రోక్త తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎక్కడ ఇవ్వాలంటే లోకల్ సంఘంలో, నీ యొక్క స్థానిక సంఘంలో నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దశంభాగం అనేది అబ్రహాం కట్టాడు. ఓకే, అబ్రహాం కడితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే అబ్రహాం నడువులో ఉన్నటువంటి లేవి కూడా కట్టాడు అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అబ్రహాం చేసినటువంటి ఆ నీతి కార్యాన్ని, అబ్రహాం చేసినటువంటి ఆ నీతి కార్యాన్ని ఇప్పుడు మూడో తరమైనటువంటి లేవి మీద కూడా తీసుకొస్తున్నాడంట. సో దేవుడు అబ్రహాం చేసినటువంటి ఆ నీతిని బట్టి ఆ నీతిని దేవుడు ఎన్ని తరాలకు వస్తున్నాడు? 3 తరాలకి, అనగా లేవి దగ్గర కూడా తీసుకొచ్చి లేవి కూడా ఆపాదిస్తున్నాడు దాన్ని. హల్లెలూయా. సో బైబిల్ ఇంకో మాట ఉంటుంది, ఎవరైనా సరే ఒక పొరపాటు ఒక తప్పు చేస్తే, ఒక పాపం చేస్తే ఆ పాపాన్ని ఎన్ని తరాలకు వస్తాడు ఆయన? 4 తరాల వరకు దాన్ని నేను తీసుకొస్తానన్నాడు కదా. ఇన్ ద సేమ్ వే అలాగే ఎవరైనా సరే నీతి జరిగిస్తే, హల్లెలూయా, ఎవరైనా సరే నీతిగా బ్రతికితే వాళ్ళ పిల్లల మీద కూడా ఆ నీతిని దేవుడు తీసుకొస్తాడు. కేవలం శాపాలే కాదండి. కేవలం శాపాలనే దేవుడు పిల్లల మీద తీసుకురావడం కాదు, కానీ వాళ్ళు చేసే నీతి కార్యాలు కూడా, నీతిని కూడా, ఆశీర్వాదాలను కూడా దేవుడు వాళ్ళ పిల్లల మీదకి తీసుకొస్తాడంట. హల్లెలూయా. సో కాబట్టి అందుకే అబ్రహాము దశంభాగం కట్టినప్పుడు లేవి కూడా దశంభాగం కట్టాడని చెప్పి దేవుడు లేవి కట్టినట్టు కూడా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి యు సీ వాట్ ఎ స్ట్రిక్ట్ థింగ్ ఇట్ ఈస్ టు పే టైత్స్. సో దశంభాగాలు కట్టడం అనేది ఎంత స్ట్రిక్ట్ విషయం చూడండి. టైథింగ్ ఈజ్ రైట్, దశంభాగం కట్టడం అనేది కరెక్ట్. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు పే టైత్. సో ప్రతి క్రైస్తవుడు కూడా దశంభాగం కట్టడానికి బద్ధుడై ఉన్నాడు. డ్యూటీ అది. ఓకే, దట్ ఈజ్ రైట్, నెవర్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అది ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా మారలేదండి. ఓకే, ధర్మశాస్త్రం రాకముందు నుంచి ఉంది, ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఉంది, ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత కొత్త నిబంధనలో కూడా ఉంది. హల్లెలూయా. కొత్త నిబంధనలు ఎక్కడుంది సహోదరుడా? ఓకే, రైట్, వస్తాను అక్కడికి. ఆమేన్. రైట్. సో ఇప్పుడు టైత్స్ అనేవి ఎక్కడికి వెళ్తాయి? ఇంకో క్వశ్చన్. ఓకే, ఎవరికి ఇవ్వాలి దశంభాగాలంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 61వ సంవత్సరంలో అందులో 161వ క్వశ్చన్. ఓకే, అందులో వుడ్ ఇట్ బి రాంగ్ టు యూజ్ టైత్స్ ఆన్ చర్చ్ బిల్డింగ్ ఫండ్స్? చర్చ్ బిల్డింగ్ కట్టడానికి దశంభాగాలను ఉపయోగించడం కరెక్టా తప్ప అని అడుగుతున్నారు. ఓకే, నేను ఒక విశ్వాసిని. ఓకే, నాకు దశంభాగం వచ్చింది. ఇప్పుడు ఈ చర్చి పక్కన ఒక ప్రహరీ కూడా కట్టాలా, లేదంటే మనకి టాయిలెట్ కట్టాలా అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం.
ఇప్పుడు నేను వచ్చి ఏమంటానంటే నా దశంభాగం డబ్బులు ఉన్నాయి కదా, ఈ డబ్బులు తీసుకెళ్ళి అవి కట్టడానికి ఉపయోగిస్తానని చెప్పి అంటే అలా చేయొచ్చా అని అడుగుతున్నాడు. ఓకే, అప్పుడు ప్రవక్త అంటున్నాడు, వెల్ హియర్ ఈజ్ ఎ టచ్ లిటిల్ థింగ్ ఫర్ ద చర్చ్ నో. సో ఈ సంఘానికి ఇది కొంచెం ట్రిక్కీ విషయం అనమాట. ఓకే, నో కాదు, కరెక్ట్లీ టైత్ ఈస్ టు గో టు ద మినిస్టర్. సో దశంభాగం అనేది ఎవరికి వెళ్ళాలంటే సేవకుడికి వెళ్ళాలి. హల్లెలూయా, దట్ ఈస్ రైట్. ఇన్ ద బైబిల్ దే హ్యాడ్ ఏ బాక్స్, దే వుడ్ సెట్ ఇట్ ద డోర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వెన్ ద బిల్డింగ్. సో బిల్డింగ్ కట్టడానికి లేదంటే బిల్డింగ్ మెయింటైన్ చేయడానికి పాత నిబంధనలో ఒక సపరేట్గా బాక్స్ పెట్టేవాళ్ళు అంట. ఓకే, ఆ బాక్సులకు తీసుకెళ్ళేవాళ్ళు, ఆ కానుకలు వేసేవాళ్ళు. ఆ కానుకలతోటి బిల్డింగ్ని అంటే ఆ మందిరాన్ని బాగు చేయడం కానివ్వండి, ఎటువంటి కూడా వాళ్ళు ఆ డబ్బులతోటి వాటిని యూస్ చేసేవాళ్ళు. ఓకే, దిస్ బాక్స్ వాజ్ ఎ ఫండ్ వేర్ ద పీపుల్ పుట్ ఇన్ దేర్ ఫర్ ద రిపేరింగ్. సో రిపేర్ చేయడానికి యూజ్ చేసే ఫండ్ అది. ఓకే, సో అలాగే 178వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, ద టైథింగ్స్ గోస్ ఇన్ టు ద చర్చ్ ఫర్ ద పాస్టర్. ఓకే, సో దశంభాగాలు అనేవి చర్చిలోకి వెళ్తాయి. సో ఎవరి కోసం అంటే పాస్టర్ గారి కోసం వెళ్తాయి. ఓకే, అండ్ సో ఫోర్త్ లైక్ ద టు లివ్ ఆన్. సో పాస్టర్ గారు జీవించడం కోసం దశంభాగాలు అనేవి వెళ్తాయి. ఓకే, అండ్ దెన్ ద బిల్డింగ్ ఫండ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్ ఈజ్ ఏ సపరేట్ ఫండ్ ఆల్ టుగెదర్. మరి బిల్డింగ్ కట్టడాలు మిగతా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సపరేట్. ఓకే, సో దశంభాగాలను వాటిలోకి చేర్చకూడదు. ఓకే, నౌ దట్ ఈజ్ స్క్రిప్చురల్, అది లేఖనానుసారంగా ఉన్నది. ఓకే, టైట్ స్పేస్ ద ప్రీచర్. ఇంకా చెప్తున్నాడు, చర్చ్ చూజింగ్ లా ఫర్ గ్రేస్. సో సంఘము కృపకు బదులుగా చట్టాన్ని ఎన్నుకుంది, ధర్మశాస్త్రం ఎన్నుకున్నది ఆయన వర్తమానంలో 31వ పేరాలో చెప్తున్నాడు ఆయన, టైట్ స్పేస్ ద ప్రీచర్. సో దశంభాగాలు అనేవి పాస్టర్ గారికి కట్టబడతాయి. హీ ఈజ్ టు లివ్ బై ద టైట్స్ ఆఫ్ ద పీపుల్. సో ఆయన ప్రజల యొక్క దశంభాగాల మీద బ్రతుకుతాడు. ఓకే, రైట్. సో ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత ప్రవక్త అంటున్నాడు, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ 64వ సంవత్సరంలో 184వ పేరాలు అంటున్నాడు చివరిలో, ఎస్ సార్ ఐ బిలీవ్ ఇన్ పేయింగ్ టైట్స్. దశంభాగాలు కట్టడం విషయంలో నాకు నమ్మకం ఉంది, కట్టాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ దట్ ఈస్ ప్రూవెన్ టు బి బ్లెస్సింగ్. సో దేవుడు ఆశీర్వదించే విధానాల్లో ఇది ఒక విధానం. ఓకే, యు సే దట్ ఈజ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. మీరు అనొచ్చు అది పాత నిబంధనకు సంబంధించింది అని మీరు అనొచ్చు. ఇట్ ఈజ్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ టూ, అది క్రొత్త నిబంధనకు సంబంధించింది కూడా అంటాడు ప్రవక్త. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు క్రొత్త నిబంధనకు సంబంధించింది ఎలా సహోదరుడా? ఓకే, పాత నిబంధన కంటే ముందే ఉందన్నావు, బాగుంది, వెరీ గుడ్. ఓకే, కొత్త ధర్మశాస్త్రంలో కూడా ఉంది, మేము ఒప్పుకుంటున్నాం. ఓకే, కొత్త నిబంధనలు ఎక్కడుంది? హల్లెలూయా. సో కొత్త నిబంధనలు ఎక్కడుందంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడంటే, శాస్త్రుల పరిశీలన గురించి మాట్లాడతా. ఓకే, ఆయన ఏమంటాడంటే, మీరు పుదీనాలోను సోంపులోను దశంభాగం తెస్తున్నారు. ఆమె పుదీనాలోను సొంపులోను దశంభాగం తెస్తారు, కానీ కృప, దయ, ఆమేన్, సో నీతి, న్యాయం అనే వాటిని విడిచిపెట్టారు మీరు. ఆమేన్. సో ఇలాంటి పెద్ద విషయాలు విడిచిపెట్టి, ఓకే, దశంభాగ విషయంలో మాత్రం మీరు సొంపులోను దశంభాగం కడతారు తప్ప, ఓకే, ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ఓకే, వాటి విషయంలో మీరు వాటిని పూర్తిగా వదిలేశారు అని చెప్పి ఆయన ఏమంటాడు, అంతటా ఆగల. ఆయన ఏమంటాడంటే, ఇది చేస్తూ వాటిని కూడా చేయవలసి ఉన్నది అన్నాడు ఆయన. ఆమేన్. అంటే దశంభాగం కడుతూనే అటన్నింటినీ కూడా నువ్వు చెయ్యాలి, అవి మానక ఇది చెయ్యాలని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే యేసు ప్రభు కొత్త నిబంధనలు ఏమంటాడంటే, మీరు దశంభాగాలు కట్టాలి. ఆమేన్. సో దశంభాగాలు కట్టాలని చెప్పాడు. సరే, అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రుల పరిశీలన కదా, మనకెక్కడని చెప్పాడా? ఆమేన్. ఇదో క్వశ్చన్. ఓకే, సో చెప్పాడు. ఏంటి అంటే, ఇప్పుడు అసలు దశంభాగాలు ఫస్ట్ ఎవరికి కట్టారు? అబ్రహాము మెల్కీసెదెకు కట్టాడు. ఆమేన్. ఇప్పుడు వద్దాం. ఓకే, సో మెల్కీసెదెకు కట్టాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఆ తర్వాత ఓకే లేవీయులు వచ్చారు, లేవీ యొక్క యాజక్రమం వచ్చింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు, మీరు లేవీయులు కట్టండి దశంభాగం అన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చాం. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న యాజక్రమం ఏంటి? లేవి యాజక్రమం ఉందా? మరి ఏమి యాజక్రమం ఉంది ఇప్పుడు మనకి? మెల్కీసెదెకు యాజక్రమం ఉన్నది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ఎవరంట? యోధా గోత్రంలో పుట్టినటువంటి
యోధా గోత్రంలో పుట్టిన రాజు అయినాడు ఆయన. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన దేవునికి ప్రజలకి మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి ప్రజలకి మధ్య ఆయన యాజకుడై ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆయన రాజుగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. ఆమేన్. సో సేమ్ వే అలాగే షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన రాజుగా ఉన్నాడు, అలాగే ఒక యాజకుడు చేయాల్సిన పని రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చి అబ్రహాముకి ఇచ్చాడు. ఆమేన్. సో అందుకోసమే బైబిల్లో పౌలు గారు ఏమంటాడంటే నిరంతరము నిలిచేటువంటి మెల్కీసెదెకు యాజక క్రమం చొప్పున యేసుక్రీస్తు యాజకుడై ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు యాజక క్రమం అనేది లేవి యొక్క యాజక్రమం నుంచి ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ యాజక్రమానికి మార్చబడింది? మెల్కీసెదెకు యాజక్రమానికి మార్చబడింది. సో ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి యాజక్రమం ఏమిటి అంటే అది మెల్కీసెదెకు యాజక్రమం. హల్లెలూయా. ఇప్పుడు నేనంటాను నా క్వశ్చన్ ఏంటంటే మరి మెల్కీసెదెకు యాజక్రమం ఉన్నప్పుడు మరి మెల్కీసెదెకు అబ్రహాము దశమభాగం కట్టాడు కదా. ఆమేన్. మరి ఇప్పుడు మనం దశమభాగం కట్టాల్సిన అవసరం లేదా? సో దశమభాగం మెల్కీసెదెకు కట్టాడంటే మెల్కీసెదెకు యాజక్రమం ప్రకారం అక్కడ దశమభాగం కట్టాలా? హల్లెలూయా. అలాగే ఇప్పుడు మరి ప్రస్తుతం నడుస్తున్నది కూడా మెల్కీసెదెకు యాజక్రమమే. కాబట్టి ఇప్పుడు దశమభాగం ఖచ్చితంగా కట్టాల్సిందే. అంటే నూతన నిబంధన క్రొత్త నిబంధనలో కూడా దశమభాగం అనేది ఉన్నది. అసలు ధర్మశాస్త్రం ప్రారంభం కాకముందు నుంచే దశమభాగం అనేది దేవుని విధానమైనది. హల్లెలూయా. సో దశమభాగం కట్టడం అనేది ఏదో లేవి యొక్క ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతనో లేదంటే మెల్కీసెదెకు క్రమం వచ్చినప్పుడు ఉన్నది కాదండి. మొదటి నుంచి కూడా అది దేవుని యొక్క విధానమై ఉన్నది. ఆమేన్. ఇంకో మాట చెప్తాను. అదేంటంటే ఈ భూమి ఈ ఆకాశం ఒకానొక దినాన అవి మార్చబడబోతున్నాయి. ఆమేన్. నూతన భూమి వస్తుంది, నూతన ఆకాశం వస్తుంది. ఆ నూతన భూమి నూతన ఆకాశంలో కూడా దశమభాగం కట్టాల. ఇదేంది? ఎక్కడుంది ఇది? ఆమేన్. ఇది పాత భూమి పాత ఆకాశం. క్రొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. సో క్రొత్త భూమి కొత్త ఆకాశంలో కూడా దశమభాగం కట్టాలని చెప్పి దేవుని వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా. చూపిస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం తీయండి. ఇది ఇంగ్లీష్లో ఉంది ఇక్కడ. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. దినములు జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు ఇప్పుడు చూడండి, ఇది గమనించండి. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొత్తురు. హల్లెలూయా. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు ఇప్పుడు చూడ తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. హల్లెలూయా. సో ఇప్పుడు భూరాజులంట, అలాగే జనములంట. అంతేనా ఉంది? నేషన్స్ కింగ్స్. 24వ వచనంలో ఏముందంటే భూరాజులు తమ యొక్క మహిమను ఘనతను అందులోకి తీసుకొస్తారు. అలాగే 26వ వచనం ఏముందంటే ప్రజలు. అంతేనా? అండ్ దే షల్ బ్రింగ్ ద గ్లోరీ అండ్ ఆనర్ ఆఫ్ ద నేషన్స్ ఇన్ టు ఇట్. సో ప్రజలను తీసుకొస్తారంటే వాళ్ళు కూడా మహిమను ఘనతను అందులోనికి తీసుకొస్తారు. ఎందులోకి ఏంటిది అంటే ఆ పట్టణం యెరూషలేము పట్టణం. సో నూతన ఆకాశం నూతన భూమి వచ్చిన తర్వాత ఏమొస్తుందంటే యెరూషలేము పట్టణం అది దిగి వస్తుంది. ఆ యెరూషలేము పట్టణంలో నివసించేది ఎవరు అని అంటే వధువు నివసిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వధువు ఆ పట్టణంలో నివాసం చేస్తూ ఉంటారంట. చుట్టుపక్కల ఎవరు ఉంటారంట? రాజులు ఉంటారంట, చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఉంటారంట. వాళ్ళందరూ కూడా తమ మహిమని ఘనతను తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటారంట. ఆ పట్టణంలోకి తీసుకొని వస్తూ ఉంటారంట. సో ఏంటి మహిమ ఈ ఘనత అని అంటే ప్రవక్తలు అడుగుదాం ఒకసారి. ఆయన చెప్తున్నాడు. రైట్. సో ప్రవక్త
ద ఫిలదెల్ఫియన్ చర్చెస్, ఫిలదెల్ఫియా సంఘకాలం అనే వర్తమానం 276వ పేరాలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ద బ్రైడ్ స్టాండింగ్ దేర్ విత్ ద బ్రైడ్ గ్రూమ్. సో వధువు వరుడితో అక్కడ నిలబడి ఉన్నది. ఓ ఇఫ్ వీ కుడ్ హ్యావ్ హ్యాడ్ టైమ్ టు టేక్ దట్ ఐ గాట్ ఓకే ఓవర్ ఎ రెవల్యూషన్ సెడ్. సో ప్రకటన గ్రంథంలో నాకు కనుక సమయం ఉంటే నేను చెప్తాను. ఓకే, ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడింది అని అంటే, ఆల్ ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్, భూరాజులు అందరూ కూడా బ్రింగ్ దేర్ ఆనర్ ఇన్ టు ఇట్, వాళ్ళ యొక్క ఘనతని అందులోకి తీసుకొని వస్తురు. ఇప్పుడు చదువుకున్న వాక్యమే ప్రవక్త దాన్ని కోట్ చేస్తున్నాడు అనమాట. ఓకే, దట్ ఈస్ లైక్ ద ట్రైబ్ ఆఫ్ లీవై. అది ఎలా ఉందంటే లేవి యొక్క గోత్రంలాగా ఉంది. ఆమేన్. లేవి గోత్రం ఏం చేస్తుందంట, ఆల్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ పెయిడ్ టైట్స్ టు హిమ్. సో మిగిలిన 11 గోత్రాలు కూడా లేవికి దశంభాగం కట్టినట్టుగా ఉందంట. హల్లెలూయా. సో ఇక్కడ రాయబడింది ఏంటి అని అంటే, రాజులు తమ ఘనతను తీసుకొస్తారని చెప్పి అంటే, ఇప్పుడు ప్రవక్త ఘనతను ఏమంటాడంటే దశంభాగం అంటాడు ఆయన. హల్లెలూయా. సో ఘనత ఏంటంట, దశంభాగం అంట. ఓకే, అది ఎలా ఉందంటే లేవీకి మిగిలిన 11 గోత్రాల వాళ్ళు దశంభాగం కట్టినట్టుగా ఉంది. యు సీ, ఫ్రమ్ వన్ న్యూ మూన్ టు అనదర్ వన్ సబ్బాత్ టు అనదర్. ఓకే, ఒక ఏమంటుందండి, మూన్ అంటే చంద్రగ్రహణం. ఓకే, సో ఒక సంపూర్ణ మూన్ అంటే ఏమంటుందండి, పౌర్ణమి. ఒక పౌర్ణమి నుంచి ఇంకొక పౌర్ణమికి. ఓకే, ఒక విశ్రాంతి దినం నుంచి ఇంకొక విశ్రాంతి దినానికి దే వెంట్ అప్ టు వర్షిప్. వాళ్ళు పైకి వెళ్తారంట. ఏది, యెరూషలేము పట్టణం పిరమిడ్ లాగా ఉంటుంది కదా, దాని పైకి వెళ్తారంట, వెళ్ళి వర్షిప్ చేస్తారంట. ఓకే, ఈ భూరాజులు ప్రజలందరూ కూడా. ఓకే, వాట్ ఏ డే దట్ విల్ బి. సో ఆ రోజు ఏ విధంగా ఉండబోతుంది. ఓకే, ఆల్ రైట్, లెట్స్ సీ. షల్ నాట్ గో అవుట్ ఎనీమోర్. ఓకే, ఆల్ రైట్. ఆ తర్వాత ద ఫ్యూచర్ హోమ్ ఆఫ్ ద హెవెన్లీ బ్రైడ్ గ్రూమ్ అండ్ ద ఎర్త్లీ బ్రైడ్. ఓకే, పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె యొక్క భవిష్యత్ గృహం అనే వర్తమానంలో 430వ పేరాలో మళ్ళీ దీని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అని ఏమంటాడంటే, ద లీవ్స్ విల్ బీ ఫర్ ద హీలింగ్ ఆఫ్ ద నేషన్స్. అంటే ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఆ పెళ్లి కుమార్తె ఆ విధంగా యెరూషలేము పట్టణం దిగి వచ్చినప్పుడు అక్కడ ఏముంటుందని అంటే జీవవృక్షం ఉంటుందంట. హల్లెలూయా. అక్కడ జీవవృక్షం ఉంటుంది. ఆ జీవవృక్షానికి ఆకులు ఉంటాయంట. ఓకే, ఇప్పుడు ఆ ఆకుల గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ద లీవ్స్, ఆ ఆకులు. ఓకే, అక్కడ ఉన్నటువంటి దేశాలకి, అక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏం తీసుకొస్తుందంటే స్వస్థత తీసుకొస్తుందంట. హల్లెలూయా. దట్ ఈస్ ద కింగ్స్ దట్ లివ్ ఇన్ దేర్ బ్రింగింగ్ దేర్ ఆనర్ ఇన్. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఆ నివసించే రాజులందరూ కూడా వాళ్ళ యొక్క ఘనతను తీసుకొని వస్తారంట లోపలికి. వెన్ దే బ్రింగ్ దేర్ ఆనర్ ఇన్ అండ్ లేడ్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. సో వాళ్ళు ఆ విధంగా తమ ఘనతను తీసుకొని వచ్చి, ఓకే, ఆ దేవుని యొక్క సింహాసనం ముందు దాన్ని పెట్టినప్పుడు, ఓకే, జస్ట్ లైక్ ద అవుట్ సైడ్ ద 11 tribes బ్రాట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ 10th to Levi. మళ్ళీ అంటాడు ఆయన. ఓకే, మిగిలిన 11 గోత్రాలు కూడా సో లేవి గోత్రానికి దశంభాగం కట్టినట్టుగా తీసుకొని వచ్చి దశంభాగం ఇచ్చినట్లుగా వాళ్ళు ఆ రాజులందరూ కూడా ఏం చేస్తున్నారంటే తమ ఘనతను తీసుకొని వచ్చి ఆ సింహాసనం ముందు పెడుతున్నారంట. ఓకే, రైట్. సో 10th to Levi, when they bring their honor into from the blessed land, in that they will reach from the tree of life. సో ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆనర్ని, వాళ్ళ ఘనతను తీసుకొని వచ్చి అక్కడ ఇస్తారో అప్పుడు వాళ్ళు పోయి ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళి ఆకు కోసుకొని దాని ద్వారా స్వస్థత పొందుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే వాళ్ళు దశంభాగాలు ఇవ్వటం, ఓకే, ఏనేమో వాళ్ళకి జీవాన్ని ఇవ్వడం, ఏనేమో వాళ్ళకి స్వస్థత ఇవ్వటం. హల్లెలూయా. సో దే విల్ రీచ్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ లైఫ్, బ్రేక్ ఆఫ్ హోలీ లీఫ్, ట్రీ ఆఫ్ లైఫ్ లీఫ్. సో జీవవృక్షం యొక్క ఆకును వాళ్ళు తుంచుకుంటారంట. ఆమేన్. అండ్ దే విల్ వాక్ అవుట్ టుగెదర్. వాళ్ళ విధంగా బయటికి వెళ్ళిపోతారు. ఓకే, దెర్ ఈజ్ నో మోర్ వార్. అక్కడ యుద్ధం ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ అట్ పీస్. ప్రతిదీ కూడా అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ద లీవ్స్ ఆర్ ఎ మెమోరియల్ ఫర్ ద హీలింగ్ ఆఫ్ ద నేషన్. ఓకే, అక్కడ ఉన్నటువంటి జీవవృక్షం ఆకులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి, దేవునికి జ్ఞాపకార్థంగా ఉన్నాయంటే ఆ దేశంలో యొక్క స్వస్థతకి అవి జ్ఞాపకార్థంగా ఉన్నవి. హల్లెలూయా. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఆ పట్టణం, యెరూషలేము పట్టణం భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ ఏముందంటే అక్కడ ఉన్నటువంటి భూరాజులు, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చి దశంభాగాలుగా వాళ్ళ యొక్క దశంభాగాలు తీసుకొచ్చి అక్కడ పే చేస్తారంట. సో అప్పుడు ఆ జీవవృక్షం నుంచి ఒక ఆకును కోసుకోవడానికి వాళ్ళకి దేవుడు అవకాశం ఇస్తాడు. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల, ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జీవవృక్షం ఆకుల ద్వారా వాళ్ళు స్వస్థత పొందుకుంటూ ఉంటారు.
హల్లెలూయా. సో ఇప్పుడు దశమ భాగం అనేది కొత్త నిబంధన, కొత్త ఆకాశం కొత్త భూమిలో కూడా దేవుడు ఉంచాడు. ఆమేన్. సో కాబట్టి అబ్రహాం కాలం నుంచి అది ప్రారంభమైంది. అంటే ధర్మశాస్త్రం లేక మునుపు నుంచి ఉంది, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఉంది. ఆమేన్. కొత్త నిబంధన, ధర్మశాస్త్రం పోయింది అంటే పాత నిబంధన పోయింది, కొత్త నిబంధన వచ్చింది. కొత్త నిబంధనలో కూడా ఉన్నది. ఇప్పుడు కొత్త నిబంధనలో తీసేసిన తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చింది, దానిలో కూడా దశమభాగం కట్టడం అనేది ఉన్నది. ఆమేన్. కాబట్టి మొదటి నుంచి కూడా అది దేవుని యొక్క విధానమైనది. సో కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దీవించాలంటే ఖచ్చితంగా ఒక క్రైస్తవుడు దశమభాగం కట్టాలి. ఆమేన్. దేవుడు ఈ మాటలు మనం ఇక్కడ దీవించునుగాక. ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఒక 5 నిమిషాలు. దశమభాగం పాస్టర్ గారికి వస్తాయి. ఓకే, మరి పాస్టర్ గారు కూడా దశమభాగం తీయాలని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. సో దశమభాగంలో దశమభాగం తీయాలి. ఆమేన్. సో లేవీల దగ్గరికి దశమభాగం వస్తే ఆ దశమభాగంలో దశమభాగం తీయాలని బైబిల్లో రాయబడింది. కాబట్టి పాస్టర్ గారి దగ్గరకు వచ్చినటువంటి దశమభాగాల్లో ఆయన కూడా దశమభాగం తీయాలి. మరి ఈ దశమభాగం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, పాత నిబంధనలు ఏముందంటే వాళ్ళు ఇచ్చే దశమభాగాలు కూడా స్టోర్ హౌస్లోకి వెళ్ళాలి. ఓకే, స్టోర్ హౌస్ అంటే అక్కడ బొక్కసం అని అంటారు తెలుగులో. బొక్కసం అంటే ట్రెజర్ అనమాట. ఓకే, అంటే పాత నిబంధనలు ఏమేమి ఉన్నాయి, కేవలం దశమభాగాలు మాత్రమే కాదు, ప్రతిష్ఠితార్పణలు ఉంటాయి. ఓకే, మొక్కుబళ్ళు ఉంటాయి. ఓకే, అలాగే ప్రథమ ఫలాలు ఉంటాయి. ఓకే, ఇందా చూసాం కదా గొర్రెల్లో తులుసులు. ఓకే, అలాగే 10వ వంతు. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి అని అంటే అవన్నీ దాచిపెట్టడానికి అక్కడ ఒక ట్రెజర్ ఉంటుందన్నమాట, ఒక గదులు ఉంటాయి. ఓకే, ఆ గదులోకి తీసుకుని వాటిని పెడతారు. సో ఆ గదుల్లోకే ఈ దశమభాగాల నుంచి వచ్చేటువంటి దశమభాగాన్ని ఈ లేవీలు ఏం చేయాలంటే మళ్ళీ అక్కడ తీసుకుని పోవాలి. ఓకే, అలాగే పాస్టర్ గారు కూడా తనకు వచ్చే దశమభాగాల్లో దశమభాగం తీసి దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే మళ్ళీ సంఘంలోకి, సంఘం యొక్క ట్రెజరీలోకి తీసుకుని పోవాలి. ఆమేన్. సంఘం యొక్క ట్రెజరీలోకి తీసుకుని వెళ్ళాలి. సో ఆ ట్రెజరీలోకి వచ్చినటువంటి ఆ డబ్బుని ఎలా వాడాలి అని అంటే ఇక్కడ 2 భాగాలు ఉంటాయి. ఓకే, కానుకలు ఉంటాయి, సంఘంలో వచ్చే కానుకలు ఉంటాయి, అలాగే సేవకుడి నుంచి వచ్చే దశమభాగాల్లో దశమభాగం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కానుకలను ఎలా వాడాలి అని అంటే సంఘంలో ఏదైనా రిపేర్లు ఉన్నా దానికోసం వాడచ్చు. అలాగే సంఘంలో ఎవరికైనా పేదవాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళకి అవి వాడచ్చు. అలాగా రకరకాలు ఉన్నాయి. సో ఆ వచ్చే కానుకలు ఎలా వాడాలన్నది ఓకే బైబిల్లో నుంచి, ప్రవక్త వర్తమానం నుంచి దేవుని చిత్తం అయితే దాని గురించి డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, కాబట్టి కానుకలు అనేవి సంఘానికి సంబంధించినవి. ఓకే, బిల్డింగ్ని బాగు చేయడానికి కానీ దేనికైనా సరే వాటిని ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు పాస్టర్ గారి ద్వారా వచ్చే దశమభాగంలో దశమభాగం ఎలా ఉపయోగించాలి దాన్ని అని అంటే బిల్డింగ్ ఫండ్కి వాడకూడదు దాన్ని. మరి దేనికి వాడాలి అని అంటే మినిస్ట్రీ పర్పస్ కోసం వాడాలి. అంటే పరిచర్య ధర్మం జరగడం కోసం దాన్ని వాడాలి. ఓకే, సో పరిచర్య ధర్మం అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకాలు ప్రింట్ చేయడానికి, ఓకే, లేదంటే ట్రాక్స్ పంచడానికి, అంటే ట్రాక్స్ పంచి సువార్తని వ్యాపింపజేయాలి, కూటాలు పెట్టడానికి కానివ్వండి. ఓకే, సువార్తని పంపించడానికి, సువార్తని ప్రకటించడానికి ఉపయోగించే, సువార్తను పంపించడానికి ప్రకటించడానికి చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అవి వాడచ్చు. అలాగే ఎవరైనా సరే దూరదేశం నుంచి, దూర ప్రాంతం నుంచి మన దగ్గరికి వచ్చే స్వార్థికులు ఉంటారు, వాళ్ళకి కానుకలు ఇవ్వడానికి కూడా వాడచ్చు. ఓకే, సో దశమభాగాల్లో దశమభాగం అనేది దేనికి వాడాలంటే బిల్డింగ్ కోసం వాడకూడదు, కానీ అది మినిస్ట్రీ కోసం వాడాలి. అంటే సువార్త పరిచర్య కోసం దాన్ని వాడాలి. అంత మాత్రమే కాదు, దశమభాగం పాస్టర్ గారు తీసుకొని ఓకే దశమభాగం ఇచ్చేసిన తర్వాత ఆయన ఆ డబ్బుల్ని ఎలా పడితే అలా ఖర్చు చేయకూడదు మళ్ళీ. ఓకే, అవి నా డబ్బులు కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఖర్చు చేయకూడదు. ప్రవక్త అన్నాడు అది ఎలా వెళుతుందో, అది ఎక్కడికి వెళుతుందో, అది ఎలా ఖర్చు అవుతుందో కూడా అతను చూసుకోవాలన్నాడు. ఎందుకంటే అది పరిశుద్ధుల డబ్బు, అది దేవుని సొమ్ము కాబట్టి ఆ మాస్టర్గా దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాడో కూడా చూసుకోవాలి. ఎలా పడితే దాన్ని అలాగా ఖర్చు చేయడానికి వీల్లేదు. ఓకే, అయితే ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే సంఘాలు చిన్నవిగా ఉంటాయి మనలాంటివి. ఓకే, అలాంటి సమయంలో ఆ మినిస్ట్రీకి వాడాల్సినటువంటి ఆ డబ్బుని ఓకే బిల్డింగ్ ఫండ్కో దేనికో దాన్ని మనం ట్రాన్స్ఫర్ అనేది, కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. అయితే కొన్ని సంఘాలు పెద్దవి అవుతాయి, వాళ్ళకి దశమభాగాలు చాలా లక్షల్లో వస్తుంటాయి. అంటే ఒక పాస్టర్ గారు తన కుటుంబం బ్రతకడానికి కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంటాయి. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలి మరి అనంటే
దేవుని యొక్క వాక్యంలో యాక్చువల్గా దశమ భాగాలు అనేవి దేనికోసం ఇవ్వబడ్డాయంటే పాస్టర్ గారిని ధనవంతులు చేయడానికి కాదు. ఓకే, పాస్టర్ గారిని ధనవంతులు చేయడానికి ఉద్దేశించబడలేదు. అవి దేనికోసం ఉపయోగపడాలంటే దేవుని సేవ కోసం ఉపయోగపడాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించబడడానికి అవి ఉపయోగపడాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున దేవుడు మనల్ని ఆశీర్వదించి ఓకే మన పెద్ద సంఘం అయింది. ఓకే, పాస్టర్ గారు జీవించడానికి కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి? డబ్బులు తీసుకొని ఇచ్చి నేను ట్రెజరీలోకి ఇవ్వాలి. ఇచ్చి అప్పటి నుంచి నేను ఏంటంటే నా జీవనానికి కావాల్సినంత జీతంలాగా నేను తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రవక్త అలా చేసాడు. ఆమేన్. ప్రవక్త వారానికి $100 వారానికి $100 ఏమో తీసుకున్నాడు. మొత్తానికి 52 వారాల్లో 5200 అంటే $5200 ఆయన సంవత్సరానికి జీతం తీసుకున్నాడు. ఓకే, తీసుకుని దానిలో మళ్ళీ దశమం కట్టాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి ఎప్పుడు ఈ విధంగా చేయాలంటే డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలంటే ఆ డబ్బుల్ని తనకి కావాల్సినంత వాడుకొని, తన బ్రతకడానికి కావాల్సినంత వాడుకొని మిగతా డబ్బుల్ని సువార్త పని నిమిత్తం, సువార్త ప్రకటించబడడానికి ప్రబలటానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల కోసము సంఘం యొక్క ట్రెజరీలోకి వాటిని మళ్ళా తీసుకుని రావాలి. ఓకే, ఒకవేళ సంఘం అనేది చిన్నదిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అవి తీసుకొచ్చి ఒకవేళ బిల్డింగ్ ఫండ్ కావాలనుకుంటే దాన్ని వాడుకోవచ్చు, అది వేరే సంగతి. ఓకే, అయితే చెప్పేది ఏంటంటే పాస్టర్ గారి యొక్క దశమ భాగం అనేది ఓకే అది మరలా చర్చి యొక్క ట్రెజరీలోకే వస్తుంది. ఓకే, దాన్ని మినిస్ట్రీ కోసము వాడాలి. సో అది ఇతర సేవకులకి ఎప్పుడైనా వచ్చినప్పుడు కానుకలు ఇవ్వడానికి వాడచ్చు. ఓకే, లేదా సువార్త ప్రబలటానికి ప్రకటించడానికి అవన్నీ కూడా వాడటానికి అవకాశం ఉంటుంది. సో ఏదేపటికీ దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తా ఉందంటే, దేవుని యొక్క ప్రవక్త ఏం చెప్తున్నాడంటే డబ్బులు మనం దాచిపెట్టుకోవడానికి, మనం ధనవంతులు కావడానికి, పాస్టర్ గారు ధనవంతులు కావడం కోసం ఇక్కడ దశమ భాగాలు అనేవి ఉద్దేశించబడలేదు. దేవుని పరిచర్య కొనసాగాలి, దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి, ఆత్మలు రక్షించబడాలి. ఓకే, దానికోసమే ఇక్కడ వచ్చే ప్రతి పైసా కూడా ఉపయోగించబడాలి. ఓకే, సో ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. ఓకే, సో ఆ విషయాన్ని గమనించాల్సిందిగా మనవి.